ఎంతమంది మామలు ఎవరెవరు నీకైనా నో బాగోలేదే వీడికి పచ్చాకంగా వేయాలంట రెడీ అయిపోయిందండి చట్నీ. హాయ్ అండి. లలిత వాళ్ళతో పడుకున్నారండి. లలిత పిల్లలు పేసి పెట్టేశారు. ఇంకప్పుడు నేనే లేచాను. టైం ఎంత అయింది అన్నదే చూద్దామండి. బయటికి వెళ్తున్నాను నేను ఇప్పుడు. తెల్లవారుజామున 5 అయిందండి. 5-8 ఇంకొప్పుడైతే లలితని లేపనండి నేను. ఎందుకంటే పిల్లలతో తను ఇసుకుపోయింది కాబట్టి రాత్రి చాలాసేపు ఊరుకుని ఉంది పిల్లలు పేసి పెట్టేస్తాం వల్ల. నేనైతే అట్లకి సరిపడా పిండి అయితే కలుపుతున్నానండి. ఎందుకంటే ఇప్పుడు 5 అయింది కాబట్టి తను లేచేటప్పుడు 6 అవుద్ది. అందుకని ఇన్స్టెంట్గా చేసుకుంటానికి 1 గంటలో అయితే పిండి అయితే పులిసిపోద్ది ఫ్రెండ్స్. బాగుంటుంది, టేస్ట్లు బాగా వస్తాయి. అప్పుడప్పుడు వేసుకుని తింటాం మేము. నేనైతే కొలత డబ్బా ఉంది కదండి, మీకు అర్థం అవ్వాలని కొలత డబ్బాతో వాడినా. 2 డబ్బాలండి. దీంతో బొంబాయి రవ్వ వేసుకున్నానండి. ఈ బొంబాయి రవ్వని నేను ఇప్పుడు మిక్సీ పెడతానండి మెత్తగా. ఫ్రెండ్స్ మీరు కడ వరకు వీడియో చూడండి, మీకైతే బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను. నేను దీన్ని మిక్సీ పెట్టాక చూపిస్తాను ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటాను అన్నదే. చూడండి ఇప్పుడైతే పిండి మిక్సీ పెడుతున్నాను నేను. ఈ కొంచెం మనకి మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మెత్తగా ఎలా ఉండాలంటే మీకు తీసాక నేను చేతితోటి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఇప్పుడైతే మిక్సీ ఆడేసాను నేను. చూడండి ఇప్పుడు ఎంత మెత్తగా ఉండాలన్నా చూపిస్తాను నేను. గరుకు ఉండకూడదు ఫ్రెండ్స్. గరుకుంటే అట్టు కొంచెం కుదరదు. అదిగోండి మనకు మెత్తదనం గరుకులేదు. ఇప్పుడైతే సరిపోద్దండి. ఇప్పుడు ఇందులోకి మనం అయితే ఏమేమి తీసుకోవాలన్నదే మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వను గిన్నెలోకి తీసేసుకుని మనం ఇందులోకి ముందుగా శనగపప్పు ఉంటుంది కదండి, అది శనగపిండి అండి. శనగపిండి తీసుకుందాం. 2 డబ్బాలు వేసుకోం కాబట్టి ఇది 1 డబ్బాకి తక్కువగా అండి కొలతగా. మీకైతే కనపడుతుంది అనుకుంటున్నాను నేను వీడియో. శనగపిండి వేసేసుకున్నామండి. అదే కొలతకి సరిపడగా పెరిగండి. అదే కొలతకి 1 డబ్బాడు పెరిగండి. పెరుగు పోసుకున్నాం. ఇందులో కొంచెం పంచదార అట్టు రంగు కోసమని, అదేవిధంగా సాల్టు టేస్ట్కి సరిపడగా, అదేవిధంగా కొలత డొక్కుతో 1 డొక్కు నీళ్ళండి. దీన్ని మనం బాగా కలుపుకుందామండి. కలుపుకున్నాక కొంచెం సేపు కలుపుకున్న తర్వాత దీని స్ట్రెచ్చర్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇది ఈ టైప్ అండి, గట్టి స్ట్రెచ్చర్ అండి. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ పొయ్యి మీద పెట్టి మూత పెట్టేద్దాం. ఇప్పుడు వెళ్ళి లలితని లేపుదాం. టైం ఎంత అయిందో చూద్దాం ఒకసారి. ఇప్పుడైతే టైం 5 నిమిషాలు తక్కువ 6 అండి. లలితని లేపుదాం. 6 అయిపోయింది. లేక మా అమ్మ బాక్స్ పెట్టపోవా? ఏ పిండి కలిపారు అట్లకి. పిల్లలు పేసి పెట్టేసారు కదా, సర్లే నేను కలిపేయానులే. ఇందాక 5ంటికి లేసాను నేను, కలిపేసాను. మా అమ్మకి బాక్స్ పెట్టేసేటోడికి అది ఇది కానీ 1 అరగంట అవుద్ది. తర్వాత అట్టేసి లేకైతే బాక్స్ పెట్టి వీడియోదేమన్నా. రాత్రి బీరకాయ పచ్చడి చేసుకున్నామండి. మా అమ్మకైతే బీరకాయ పచ్చడితోటి లలిత అయితే బాక్స్ పెడుతుంది. మా అమ్మగారు డైలీ పనిలోకి అయితే వెళ్ళిపోతారండి. ఈ పని ఉండా
ఇంటికాడ ఉండరు. ఇంకా మేమన్నా బద్దకిస్తున్నామంటే పని దొరకట్లేదని మా అమ్మగారు నెత్తుకుని మరీ కూడా వెళ్ళిపోతుంటారు. లలిత అయితే డైలీ మా అమ్మగారికి బాక్స్ పెడుతుంది. మీకు కొన్ని వీడియోలో చూపించగలుగుతున్నాం, కొన్ని వీడియోలో చూపించలేకపోతున్నాం. అదేవిధంగా మా నాన్నగారికి కూడా ఉదయం అయితే పనికి వెళ్ళిపోతారండి. ఆయన బోరింగ్ పని. మా అమ్మగారు అయితే ఇంటికాడ ఉంటారండి, డైలీ అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు లలిత మా అమ్మగారికి బాక్స్ పెట్టి డైలీ అయితే ఎదురొస్తుందండి. ఇప్పుడు మా అమ్మగారు పనిలోకి వెళ్ళిపోయాక లలిత అయితే చట్నీ ఉంది కదండి, టమాటా చట్నీ చేస్తుంది. అది ఎలా చేయాలి ఏంటన్నది సింపుల్గా మీకు చూపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది చూడండి, సింపుల్గా అర్థమవుద్ది. తర్వాత అట్లు కూడా వేస్తుంది. అట్లు ఎలాగొచ్చింది అన్నది చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి రాత్రి అయితే పిల్లలు పేసి పెట్టేశారండి. ఎందుకైతే నాకైతే తెలియదండి. 4 అయిపోయింది పడుకునే పాటికి. ఇంకా నా బాధ అర్థం చేసుకుని ఆయన లేపలేదండి. లేపకుండా నేను లేచి పట్టుకే పిండి కలిపేశాడు. సరే అండి, నేను 6ంటికి లేచానండి. మా అత్తయ్య గారికి బాక్స్ పెట్టి పంపించానండి. ఇప్పుడు అయితే చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. నేను పిండి అయితే టైం పడుతుందండి, అట్లేతాకే కొంచెంసేపు ఆగాలే. ఇప్పుడైతే చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. చూడండి చూపిస్తాను. టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి సింపుల్గా. టమాటా, ఎండుమిరగాయ, కరివేపాకు, పచ్చెనగపప్పు, తాలింపులు, జీలకర్ర సింపుల్గా చేస్తున్నానండి. ఇదిగోండి పచ్చెనగపప్పు వేసుకుంటున్నాం ముందుగా. ఇంకోండి దోరగా వేగిని. ఇప్పుడైతే ఎండుమిరగలు వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. ఇవైతే మగ్గిపోయినాయండి, దించేసిన మిక్సీ జార్లో వేసుకుంటాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. చింతపండు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి పచ్చడి సరిపడగా. ఇదిగోండి నలిగిపోయింది. ఇది తాలింపు పెడతాను. రెడీ అయిపోయిందండి చట్నీ. బాగుందండి, సూపర్ కుదిరింది, చాలా బాగుంది. చూడండి పిండి కలిపి గంట అవుద్ది. ఇప్పుడైతే గట్టిగా ఉంది కదండి, కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం లైట్గా వంట సోడా వేసుకుంటున్నానండి. ఇంటేస్ట్గా కలిపిన అట్లు కదండి. ఫ్రెండ్స్ ఏమనుకోకపోతే ఒకసారి ఇక్కడికి ఇన్స్టెంట్గా ట్రై చూడండి. మాకైతే బాగా కుదిరిందండి. ఒక కట్టు కూడా పోలేదండి, చాలా బాగా కుదిరింది. లలిత చాలా బాగా చేసింది. చట్నీ కూడా హోటల్ టైప్ చట్నీ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మేమైతే అందరం తిన్నామండి. మాకు 2 డబ్బాలు
అదేనండి కొలతగా చేసాం కదా, మాకైతే కడుపు నిండా తిన్నామండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూడండి ఒక్క అట్టు కూడా పోకుండా వచ్చిందండి. కలర్ కూడా చూడండి, కొంచెం పంచదారి వేయడం వల్ల కూడా సూపర్గా వచ్చినాయండి. సేమ్ హోటల్ టైపు. వేస్తూ ఉంటే లలిత, మా అమ్మమ్మ గారు, మా పిల్లలు, నేను కూడా వేసినట్టే వేడి తినేసామండి దోశ. చాలా అంటే చాలా బాగా వచ్చింది దోశ. లలిత అయితే నూనెను ఉల్లిపాయకి బద్దకు పెట్టి పాముతుందండి. అలా పామడం వల్ల కూడా పెనం నీట్గా అయ్యి చాలా బాగా వచ్చిందండి. లేదంటే దగ్గర చాలా అట్లు వచ్చినాయండి. ఏ అట్టు కూడా అక్కడ కూడా మిస్ అవ్వలేదండి. ఒక దారి నుండి లలిత వేస్తుంటే ఒక దారి నుండి మా అమ్మమ్మ గారు, అదేవిధంగా మా పిల్లలు, అదేవిధంగా నేను కూడా తినేస్తున్నామండి. ఎందుకంటే అట్లయితే చాలా అద్భుతంగా అయితే కుదిరినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే బాగున్నట్లే బాగున్నాయని చెప్పాలండి. అందుకని మాకైతే బాగా నచ్చినాయండి. లలిత ఇలా చేయడం ఇది 3వ సారి 4వ సారి అండి. అప్పుడు మేము వీడియోలు మొదలెట్టలేదండి. తర్వాత మేము వీడియోలో చేద్దామన్న అనుకోలేదండి. నిన్న పరోటా పెట్టాక మాకు పొద్దున మాటలు వేసి టిఫిన్ కూడా వీడియో కింద తెవచ్చు కదా అన్న ఉద్దేశంతో అయితే మేము పెట్టామండి. అట్లయితే చాలా బాగా కుదిరినాయండి మాకు. అదేవిధంగా ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్న వారందరూ కూడా ఛానల్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే మా వీడియోలు అయితే మీకైతే నచ్చుతున్నాయని మేము అనుకుంటున్నామండి. ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మరి కొంతమందికి అయితే పంపుద్దండి. చాలా దోశలు అయితే వచ్చినాయండి. మా చిన్నోడు చూడండి దోశ కావాలని అంటున్నాడు. అట్లయితే పిల్లలకు కూడా బాగా నచ్చినాయండి. ఈ అట్టు అయితే మనకేనండి. ఇప్పుడు 2 లేపేసాం. ఇది 3వ అట్టు. తను వేస్తుంటే నేను ఇక్కడైతే తింటున్నానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. వేడిగా తింటే మట్టుకి ఆ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. లలిత అయితే వీడియో తీస్తుంది, నేనైతే తింటున్నానండి. వీడియో అయితే చివరి వరకు చూసినందుకు ధన్యవాదములండి. అదేవిధంగా కొత్తవారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పాతవారు సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ మా వీడియోల్ని మరి కొంతమందికి పంపే అవకాశం అయితే ఉంది. ఉంటా ఫ్రెండ్స్, మీ అందరికైతే ధన్యవాదములు.